ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 48వ భాగం. కనులు మూసుకున్నాడు త్రికూటుడు. రెండు క్షణికాల్లో తెరిచి తన పంచలోహ విగ్రహం ముందు సాగిలపడ్డాడు. అహంకరించాను తల్లి. నమీకుడిని ఎదిరించగల సామర్థ్యం నాకొక్కడికే ఉన్నదన్న అహంకారంతో ఆ సామర్థ్యం నీ దయవల్ల నాకు సంక్రమించిందన్న మాటను మరిచిపోయాను. నా వంటి అహంకార పూరితుడి కనులు తెరిపించటం కోసమే నువ్వు ఈ యువకుడి దగ్గరికి చేరుకున్నావు. ధన్యోస్మి అంటూ చెంపలు వేసుకుని ఆనందుడి చేతులు పట్టుకున్నాడు. నా తల్లి నా నెత్తి ముట్టి నా శక్తుల్ని పనికిరాకుండా చేసేసింది. నువ్వెవరివో నాకు తెలియటం లేదు. మాకు చెడుపు చేయటానికి వచ్చినవాడివి కాదని మాత్రం తెలిసింది అన్నాడు. నిజంగానే అతని శక్తులు నశించిపోయాయన్న మాటను నమ్మలేదు ఆనందుడు. తను ఎవరో తనంతట తనుగా చెప్పుకుంటే తప్ప ఎవరికీ తెలియని విధంగా మంత్రప్రయోగం చేసింది మాతంగి. త్రికూటుడి కంటే ఆమెకే శక్తి అధికంగా ఉన్నట్టు విదితమవుతోంది. మాయమైన తన సోదరి జాడల్ని ఆమె తనకు చెప్పలేదు. అందుకు తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేమిటో తను ఆమెనే అడిగి తెలుసుకోవటం బాగుంటుంది. ఏమిటాలోచిస్తున్నావు నాయనా? ఆదరంగా అడిగాడు త్రికూటుడు. అమ్మవారిని లోపలికి తీసుకుపోయి యథాస్థానంలో ప్రతిష్ఠ చేయండి అంటూ చెప్పి వెనుతిరిగాడతను. నాయనా, నువ్వెందుకీ నగరంలోకి వచ్చినట్టు అడిగాడు త్రికూటుడు. ఏదో తెలుసుకోవటానికి వచ్చాను. తెలియచెప్పటం మీకు అసాధ్యమని తేలిపోయింది అంటూ 2 అడుగులు వేశాడు ఆనందుడు. నోరు తెరుచుకు చూస్తున్న ఆ సిద్ధాంతి కనుల ముందే మటుమాయమైపోయాడు. అనుకోని విధంగా తన ఉన్న మందిరంలోకి వచ్చిన గవాక్షుడిని చూసి అతనికంటే ఎక్కువగా ఆశ్చర్యపడింది మౌనిక. సాధించాను. ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపించాను. సంతోషాన్ని అణుచుకోవటం చేతకాక బిగ్గరగా అరిచాడు గవాక్షుడు. తల్పం మీద నుంచి లేచి నిలబడిందామే. నీ వీరత్వాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మనం వెంటనే తండ్రిగారి దగ్గరికి పోవాలి. తీసుకుపో అన్నది. ఈ గవాక్షుడు చేయలేని పనంటూ ఏమీ లేదు సోదరి. ఇప్పుడే ఈ క్షణమే మనం మన నగరానికి ప్రయాణమవుతున్నాం అంటూ ఆమె చేయి పట్టుకుని ఆ మందిరంలో నుంచి బయటికి తీసుకుపోబోయాడు గవాక్షుడు. మందిర ద్వారం వరకు పోగలిగాడు. ద్వారాన్ని సమీపిస్తూ ఉండగానే ఎవరో గుండెల మీద మోదినట్టు ఎగిరి వెనక్కి పడిపోయాడు. విపరీతమైన కోపంతో ఎర్రగా కందిపోయింది అతని ముఖం. పళ్ళు పటపటమని కొరుకుతూ కరవాలాన్ని ఒరలోనించి తీసి మరోసారి ద్వారం దగ్గరికి పోయాడు. కంటికి కనిపించని చెయ్యేదో ఎగరగొట్టేసింది ఆ ఆయుధాన్ని. ఈసారి అతని ముఖం మీద పడింది దెబ్బ. కనులు బైర్లు కమ్ముతూ ఉండగా మరోసారి వెల్లకిలా పడిపోయాడు. అడిగో, మీ నగరవాసులందరూ ఎంతగానో అభిమానించిన రాకేంద్రుడి వారసుడు. చూడు ఆయన గారి పౌరుష ప్రతాపాల్ని సుజన నగర రాకుమారికి చెప్పాడు నమీకుడు. సేనాపతి సర్పకేతుడు, అతనితో పాటుగా వచ్చిన అతని సైనికులు, వారితో కలిపి రాకుమారిని ఒక మందిరంలో బంధించాడు నమీకుడు. గవాక్షుడి కదలికల్ని ఒక దర్పణంలో ఆమెకు చూపిస్తున్నాడు. తను అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్నట్లు తెలిసి కూడా గవాక్షుణ్ణి చూసి ఆగ్రహంతో పెదవి విరవకుండా ఉండలేకపోయింది ఆమె. వాడు మూర్ఖుడు, రాకేంద్రుల వారి వారసుడు కానే కాదు అన్నది. మరి అసలు వారసుడెవరు? మాటలో మాటగా అడిగాడు నమీకుడు. అది తెలిస్తే ఈ రోజున మేము ఇటువంటి స్థితిలో ఉండేవాళ్లం కానే కాదు. ఇతన్ని వారసుడని భావించటం వల్లనే మాకీ దుస్థితి. అప్పటి వరకు మౌనంగా ఉన్న సర్పకేతుడు వెంటనే చెప్పాడు. రాకేంద్రుడి వారసుడెవరో తెలిసిన వెంటనే మీ రాకుమారికి నాకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి నవ్వుతూ చెప్పి ఆ మందిరంలో నుంచి బయటికి వచ్చేశాడు నమీకుడు. అప్పటి వరకు తను ఎందుకు అక్కడికి తీసుకురాబడిందో తెలియదు రాకుమారికి. ఇప్పుడు తెలిసింది. వెంటనే నీటితో నిండిపోయాయి కనులు. తల్లి, మా కంఠంలో ప్రాణముండగా ఆ దుర్మార్గుడి మాట చెల్లదు.
గంభీరంగా అంటున్న సర్పకేతుడిని చూసి బలవంతంగా తన బాధను అణుచుకున్నది ఆమె. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుల యొక్క ఫలితాన్ని అనుభవించాలని అంటారు. దుర్మదాంధుడైన గవాక్షుడి మాటల్ని నమ్మి మనమా అనాకారికి అన్యాయం చేశామని నాకనిపిస్తోంది చిన్న కంఠంతో చెప్పింది. కారాగారంలో ఉండగా తనకు అతనికి మధ్యన జరిగిన సంభాషణను వెంటనే గుర్తుకు తెచ్చుకున్నాడు సర్పకేతుడు. నిజమే అనిపిస్తోంది తల్లి. కాని తనకు ద్రోహం చేసిన గవాక్షుడి మీద కక్షను ప్రదర్శించలేదు ఆ అనాకారి. ఆపేక్షను చూపించాడు. ఎందుకని? తనలో తను అనుకుంటున్నట్లే పైకే అన్నాడు, నమీకుల వారికి జయము జయము అంటూ తన మందిరంలోకి వచ్చిన ఒక సేవకుడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు నమీకుడు. సుజన నగరంలో ఉండగా మాయాసుందరి ఇచ్చిన మంత్రాల కందుకం సహాయంతో గవాక్షుడు బంధింపజేసిన అనాకారిని గురించి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. విన్నవించాడు ఆ సేవకుడు. స్నేహసుందరిని బంధించిన మందిరం వెలుపల కాపలాగా నియమించబడినవాడు అతను. త్రికోటుడి మంత్రప్రయోగం ద్వారా తన శరీరం మీద ప్రత్యక్షమైన గాయాలను చూసుకుంటూ ఒక ప్రక్కగా కూర్చుని ఉన్న మాయాసుందరి పాము మాదిరి తల ఎత్తి చూసింది. తనను బంధింపజేసిన గవాక్షుడి మీద అనాకారి ఆపేక్షని ప్రదర్శించటం, కొద్దిపాటి కోపాన్ని కూడా చూపించలేదట. తను ఆలకించిన సంభాషణను వివరంగా చెప్పాడు ఆ సేవకుడు. తను కూర్చుని ఉన్న ఆసనం మీద నుంచి గబుక్కున లేచి నిలబడింది మాయాసుందరి. గవాక్షుడే కీలకం మనకి. అతన్ని మాట్లాడిస్తే అనాకారి ఎవరో తెలిసిపోతుంది. మన కళ్ళు కప్పి తప్పించుకుంటున్న ఆ 4వ శక్తి ఆ అనాకారిలోనే నిక్షిప్తమై ఉండి ఉంటుంది అన్నది. సోదరా, నమీకుడు మహా దుర్మార్గుడు. మన నగరంలోని మాతంగిని అవమానించినట్లుగా ప్రవర్తిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. మర్యాదగా వ్యవహరించు. తను ఆ మందిరంలో నుంచి బయటికి పోలేకపోతున్నందుకు కోపంతో రగులుకుపోతున్న గవాక్షుడికి నెమ్మదిగా చెప్పింది మౌనిక. నేను రాకేంద్రుల వారి వారసుడిని. నేనెవరికీ తల వంచేది లేదు. నాకు చెడుపు తలపెట్టిన వారికి గర్వభంగం చేయటమే అంటూ మరోసారి తలుపుల దగ్గరికి పోయాడతను. ఈసారి అతన్ని అడ్డుకోవటం జరగలేదు. అది తన పరాక్రమానికి భయపడటం వల్లనే జరిగిందా అనుకుంటూ ఎడమ పాదంతో తలుపుల్ని బలంగా తన్నాడతను. భళ్ళున తెరుచుకున్నాయి తలుపులో. వచ్చే సోదరి, మనం వెంటనే వెళ్ళిపోవాలి అంటూ మౌనికను హెచ్చరించి ముందుకు అడుగు వేయబోతుండగా ఎదుట ప్రత్యక్షమయింది మాయాసుందరి. నాకు సాయం చేయవలసిన సమయంలో ముఖం చాటు చేసి నన్ను కడగండ్ల పాలు చేశావు. నీ ముఖం చూడను అంటూ ఆమెను అవతలికి నెట్టే ప్రయత్నం చేశాడతను. ఆమె నెట్టబడలేదు అవతలికి. అతనే గాలిలోకి ఎగిరి మౌనికకు సమీపంలో నేలమీద చతికిలపడ్డాడు. అహంభావంతో అనవసరమైన చిక్కుల్ని నెత్తిమీదికి తెచ్చుకోకూడదు. సుజన నగరంలో నువ్వు బంధింపజేసిన అనాకారిని గురించి చెప్పు. నడుం మీద చేతులు వేసుకుంటూ అడిగింది మాయాసుందరి. వాడు మంత్రగాడని నువ్వే చెప్పావు. వాడే ఆ నగరంలోని ఉత్పాతాలకు మూలం అన్నాడు గవాక్షుడు. కాదు, వాడెవడో నీకు బాగా తెలిసినవాడే అయి ఉండాలి. గుర్తుకు తెచ్చుకో పట్టుదలగా అడిగింది ఆమె. అటువంటి అనాకారిని తెలిసి ఉండటం నా వంటి వీరుడికి సిగ్గుచేటు. వాడెవడో నాకు తెలియదు మళ్లీ చెప్పాడు గవాక్షుడు. మౌనిక వైపు తిరిగింది మాయాసుందరి. అతనెవరో గుర్తు చేసుకుని వెంటనే మాకు చెప్పకపోతే ఇతని ఆయువు తీరిపోతుంది. సముదాయించు, సరైన మార్గాన్ని నిర్దేశించు అంటూ మందిరంలో నుంచి వెళ్ళిపోయింది. సోదరా, మన నగరంలో ఉత్పాతాలు సంభవించిన తరువాత మన పశుబలం పరిస్థితి ఎలా ఉంది? మన ఆనందుడు ఎలా ఉన్నాడు? గవాక్షుడి దగ్గర కూర్చుంటూ అడిగింది మౌనిక. బుద్ధిహీనుడు, మందమతి, అమ్మవారి దివ్యజ్యోతిని కొండెక్కించి నగర బహిష్కరణకు గురైనాడు. నక్కలో తోడేళ్లో విందు భోజనాలు చేసుకుని ఉంటాయి, ఎవరికీ కనిపించలేదు అన్నాడు గవాక్షుడు. మాతంగి, మన మాతంగి ఈ విషయం మీద ఏమీ మాట్లాడలేదా అడిగిందామె. మాతంగి స్వయంగా బుద్ధిలేని వాడి మీద ఆరోపణలు చేసింది అన్నాడు గవాక్షుడు. ఆ రోజున జరిగిన విషయాల్ని, సుజన నగరంలోని పరిణామాల్ని ఆమెకు చెప్పాడు. నొసలు ముడివేసి చూస్తున్న మౌనిక పెదవుల మీదికి వెంటనే వచ్చేసింది అందమైన చిరునవ్వు. ఎందుకు నవ్వు అక్కసుగా అడిగాడు గవాక్షుడు.
ఆనందుడు బుద్ధహీనుడు కాదు. కావాలనే మాతంగి తనను నగరంలో నుంచి బయటికి పంపించింది. వాళ్లు తెలుసుకోవటానికి తపన పడుతున్న అనాకారి మన ఆనందుడే అయి ఉంటాడు. అందుకే నీ మీద ఆపేక్ష చూపించాడు అన్నది. రాచవీధిని ఆనుకుని ఉన్న ఒక ధర్మసత్రం దగ్గర ఉండే పెద్ద చింత చెట్టు క్రింద కూర్చుని ఉన్నది మాతంగి. ఎందుకు మాతంగి ఇక్కడ కూర్చోవటం అంటూ ప్రశ్నించాయి ఆమెను కొన్ని కంఠాలు. ఉలిక్కిపడింది ఆమె. ఒక్క క్షణికం పాటు విపరీతమైన భయంతో బిక్కచచ్చిపోయింది. నమీకుడి అనుచరులతో కిటకిటలాడిపోతున్నది నగరం. దండయాత్ర చేయటానికి సర్వసన్నద్ధంగా ఉండే సైన్యాల మాదిరి అడుగుకు అరడజను మంది కనిపిస్తున్నారు. ఏదో మొదలు పెట్టబోతున్నాడు నమీకుడు. ఏ క్షణంలోనైనా తన మందిరంలో నుంచి వెలుపలికి రావచ్చు. మంత్రశక్తుల్ని ఉపయోగించి ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం దుస్సాహసమే అవుతుంది. యాచకురాలిగా వీధుల వెంట సంచరిస్తున్న సమయంలో ఎవరో ఒకరు ఆ ప్రయత్నాల గురించి మాట్లాడుకుంటుంటే ఆ మాటల్ని తను వినవచ్చుననే ఆశతో ఆ నగరంలో సంచరిస్తోంది. తనను పేరు పెట్టి పిలవటమంటే తను ఎవరో అందరికీ తెలిసిపోయినట్టే. చింత చెట్టు క్రింది నుంచి లేచి నగరం వెలుపలికి వెళ్లిపోవాలన్న కోరికను అతి బలవంతంగా అణుచుకుంటూ తల ఎత్తి ఆ కంఠాలు వినిపించిన వైపు చూసింది ఆమె. పచ్చటి మేనిఛాయతో మిలమిల మెరిసిపోతున్నాయి కొన్ని చిలుకలు. ఎరుపు రంగు ముక్కులతో చెట్టు బెరడును చీల్చి కిందికి వదులుతున్నాయి. ఎవరు మీరు? నేనెవరినో మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది మాతంగి. మనిషి మాదిరిగానే నవ్వింది ఒక చిలుక. భగవంతుడు ప్రసాదించిన రెక్కలున్న జీవులం మేము. ఎక్కడ్నుంచి ఎక్కడికైనా సునాయాసంగా ప్రయాణించగల శక్తి కలిగిన ప్రాణులం. ఈ భూమి మీద జరిగే చిత్ర విచిత్రాలన్నీ మాకు కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు ఈ నగరంలో అడుగుపెట్టిన నాటి నుంచి గమనిస్తూనే ఉన్నాను అన్నది. ఎప్పటినుంచో నన్ను గమనిస్తున్నప్పుడు నేను ఎవరినో మీకు తెలిసినప్పుడు మరి ఇక్కడ దేనికి కూర్చున్నానో తెలుసుకోవటం చేతకాలేదా అడిగింది ఆమె. చేతనైంది కాబట్టే నిన్ను పలుకరించాను. నమీకుడి దగ్గర ఉన్న శరభేంద్రుడి కుమార్తె, ఆమె సోదరుడు గవాక్షుడు, సుజననగర రాకుమారి, సేనాపతి సర్పకేతుడు అందరూ ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారు చెప్పిందా చిలుక. కొంచెంగా ఉపశమించింది మాతంగి మనస్సులోని ఆవేదన. మరి నమీకుడి గురించిన విశేషాలేమైనా ఉన్నాయా అని అడిగింది. వజ్రాల మందిరంలో బంధింపబడిన చీకటి దేవతకు విముక్తి కలిగించటమే అతని ప్రస్తుత ఆశయం. చూడటానికి భయాన్ని కలిగించే అనాకారి ఒకడు ఉన్నాడట. రాకేంద్రులు వారు ప్రతిష్ఠించిన 4వ శక్తి అతనిలో దాగి ఉన్నదని, అతన్ని పట్టుకుని ఆ శక్తిని నిర్వీర్యం చేయగలిగితే తన ఆశయం సిద్ధిస్తుందని అతను ఉపలాట పడుతున్నాడు చెప్పింది చిలుక. పెదవుల మీదికి రాబోయిన చిరునవ్వును అతి బలవంతంగా అణుచుకుంది మాతంగి. ఆ అనాకారి ఈ నగరంలో లేడు కదా అని మాత్రం అన్నది. పకపకా నవ్వింది ఆ చిలుక. త్రికూట సిద్ధాంతి తను మహాశక్తి సంపన్నుడని గర్వించి మంత్రతంత్ర ప్రయోగం చేసి భంగపడ్డాడు. అతని కనుల ఎదుటే మటుమాయమై ఈ నగరంలో ప్రత్యక్షమయ్యాడు ఒక అనాకారి. నీకింకా తెలియలేదా అడిగింది. చెమటలు ప్రత్యక్షమయ్యాయి మాతంగి ముఖం మీద. సామాన్యురాలిగా నటిస్తూ తను ఎటువంటి విషయాలను తెలుసుకోలేకపోయిందో తలుచుకునేసరికి నీళ్లు ప్రత్యక్షమయ్యాయి ఆమె కనుల్లో. బాధపడకు మాతంగి, జరగకూడనిదేదీ జరగలేదు అంటూ కుక్షిక నగరంలో జరిగినవన్నీ వివరించి చెప్పిందా చిలుక. చిన్నతనం నుంచి నువ్వు కంటికి రెప్ప మాదిరి కాచుకుంటూ వచ్చిన ఆనందులు వారు ఇప్పుడు మహాబలవంతుడైనాడు. నమీకుడి గర్వభంగం తప్పనిసరి అని తెలుసుకుని మరీ వచ్చాడు. అంతిమ పోరాటం ఆరంభం కాబోతున్నది అన్నది చిలుక. ఎక్కడా? ఆనందులు వారు ఇప్పుడెక్కడా? ఆతృతగా అడిగింది మాతంగి. నువ్వు అనవసరమైన కలవరపాటుకు గురవుతావని గ్రహించి ఆనందులు వారే మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు. నగరద్వారాల దగ్గర ఉన్న ఒక పాడుబడిన ఆలయంలో విడిది చేసి ఉన్నాడు అంటూ మిగిలిన చిలుకలతో కలిపి గాలిలోకి ఎగిరిందది.